ముట్టెలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు దూకుడు పెంచారు. తాజాగా సీనియర్ నటులు రానా, దగ్గుపాటి, అదేవిధంగా విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మిలకు నోటీసులను జారీ చేశారు. ఈ నెల 23న రానా, అదేవిధంగా 30వ తేదీన ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మిల విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు. ఇక వీరితో పాటు మేటా, గూగుల్ సంస్థలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. జూలై 28న సంబంధిత ప్రతినిధుల విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇక ఈ బెట్టింగ్ యాప్లతో మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయినప్పటికీ గూగుల్, మేటా సంస్థలు ఎలాంటి యాప్లను తమ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే కాక వెబ్సైట్ల లింకులను కూడా అందుబాటులో ఉంచుతున్నామని ఈడీ పేర్కొంది. రెడీగా బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు దూకుడు పెంచారు. తాజాగా సీనియర్ నటులు రానా, దగ్గుబాటి, అదేవిధంగా విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మిలకు నోటీసులు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు ఈడీకి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ ని ఎవరైతే ప్రచారం చేశారో టాలీవుడ్ ఆర్టిస్ట్ సంబంధించి, ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించి ఇదివరకే ఈడీ అనేక సార్లు విచారణ చేపట్టింది. విచారణ తర్వాత వారు ఎవరైతే దీంట్లో బాధితులు ఉన్నారో వీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఎక్కడ చేశారు, ఏంటి అనేది లావాదేవీలని అన్నిటిని కూడా పరిశీలించి, అంటే పూర్తి సమాచారాన్ని పూర్తి అయినటువంటి చేసుకుని సెలబ్రిటీస్ ఎవరైతే చేశారో వారందరూ కూడా మరోసారి చేసిందంటే ఈడీ మాత్రం దీన్ని ఆషామాషి కేసులా వ్యవహరించిన చాలా సీరియస్ గా ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ లో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నప్పటికీ కూడా ఈడీ మాత్రం చాలా సీరియస్ ఉంది. ఎన్ని ఒత్తిళ్లకి ఎక్కడ కూడా తలగకుండా చేస్తుంది. దీనికి సంబంధించి ఈ ఈడీ ప్రస్తుతానికి కొంతమందికి సెలబ్రిటీస్ కి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న హీరో రానాని రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే 30న ప్రకాష్ రాజ్ కూడా విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఆగస్టు 6వ తారీఖున విజయ్ దేవరకొండకు నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకు రావాలని చెప్పేసి అన్నారు. అంటే వీరి ఉద్దేశం ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి విడతల వారీగా వీరు చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క అంటే లావాదేవీల విషయం కావచ్చు, వారు ఫైల్ చేసిన విషయం కావచ్చు, వీరి ద్వారా అంటే ఈ కేసు ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ కు ప్రాబల్యం వల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోయాయి. అయితే దీని పట్ల మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది, సామాజిక స్పృహ లేకుండా వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతో ఎందుకు చేశారు, ఈ లెక్కల విషయంలో లావాదేవీల విషయంలో కూడా ఆల్రెడీ దీని మీద విజయ్ దేవరకొండ టీం స్పందించింది. ఆయన పిఏ గాని వీళ్ళందరూ కూడా స్పందించారు. సో అదేవిధంగా ఇటు ప్రకాష్ రాజ్ టీం కూడా స్పందించింది. డైరెక్ట్గా ప్రకాష్ రాజే తప్పు, సారీ అని కూడా చెప్పారు. సో తెలియక చేశారు. మళ్ళీ దీన్ని తెర మీదకి తేవడానికి గల కారణాలు ఏంటి? మళ్ళీ ఏమన్నా దీని వెనకాల ఏమన్నా ఉందనుకోవచ్చా? అయితే ఇటువంటి బెట్టింగ్ యాప్స్ లావాదేవీల విషయంలో కావచ్చు, సారీ చెప్తే అయ్యేటువంటి విషయం. ఎందుకంటే ఒక ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినప్పుడు సారీ చెప్తే దేని ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ఈడీ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కానీ ఎప్పుడు కూడా దీన్ని తీసుకోదు. సారీ చెప్పినంత మాత్రాన ఎంత సెలబ్రిటీ అయినా విడిచిపెట్టేవాడు. ఎందుకంటే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. నిజ నిర్ధారణ అయితే ఖచ్చితంగా వారికి శిక్ష పడే అవకాశం ఉంది. గతంలో కూడా జరిగింది. సో సెలబ్రిటీస్ వల్లనే కదా ఇన్ని ప్రాణాలు కోల్పోయి అనేది కొంతమంది పిటిషనర్ల వాదన. దీనివల్ల మా కుటుంబాల్లో ఒంటరిలయ్యాం, జీవితాలు కోల్పోయాం, మా కుటుంబ సభ్యులు కోల్పోయాం అనేది వాళ్ళు ఇచ్చినటువంటిది. దీన్ని ఎటువంటి తల్లకుండా చేస్తున్నారు. అయితే సారీ చెప్పినప్పుడు కూడా వీరందరూ కూడా ప్రస్తుతానికి అయితే విచారిస్తారు. విచారించిన తర్వాత నిజాలేంటి, వీళ్ళు చెప్పినటువంటిది అన్ని బేరీజు వేసుకొని నిజమా అబద్ధమా తెలుసుకొని ఒక నిజమైనటువంటి ఖచ్చితంగా శిక్షార్హులుగా వారి ముందు న్యాయస్థానం మీద ఉంచుతారు. వారికి కఠినమైన శిక్షలు వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వరుణ్, రైట్. థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది అప్డేట్స్.